వచ్చాను కదా, ఈ మొదటి శుక్రవారం శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఇంకా నేనైతే పూజ అయితే చేయలేదు, మా అత్తయ్య చేసింది పూజ. ఇంకా ఊర్లో పూజ ఎలా ఉంటుందో మీకు అంతా చూపిస్తాను. సో ఇదైతే ఇంట్లో కూర్చున్నాను హాల్లో అనమాట. సో ఈరోజు మా పూజ గది చూసేసేయండి, పూజ కూడా చూసేసేయండి. పూజ గది లోపలికి అయితే నేను వెళ్ళకూడదు అనేసి నేను వెళ్ళట్లేదు అనమాట. సో మా అత్తయ్య అయితే నేను లెగిసేసరికి పూజ అంతా చేసేసింది, కొబ్బరికాయ కొట్టింది, ఇంకా దీపాలు వెలిగించేసి అంతా పూజ అంతా అయిపోయింది. అప్పుడు లేచాను అనమాట. ఇంకా నేను పూజ చేయకూడదు కాబట్టి నేను లేచి ఇంకా ఏం చేయాలనేసి నేను లేగలేదు. తను పూజ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ నేను స్నానం చేసేసి బయట నుండే వీడియో తీస్తున్నాను. నేను పూజ గది లోపలికి వెళ్ళలేదు. సో తర్వాత మా అబ్బాయి వచ్చాడనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి వీడియో తీయంటే తీసినాడు. చూడండి ఎంత చక్కగా పూజ అయితే చేసిందో. ఇంట్లో హడావిడిగా ఉంది, చిన్న వాయిస్ అయితే వినిపిస్తుంది కదా. ఇంట్లో గృహప్రవేశానికి వచ్చాం కదా, ఇంట్లో చుట్టాలు హడావిడి ఎక్కువ ఉందనమాట. సో మా అత్తయ్య అనమాట పొద్దున్న రాత్రి 10-11 వరకు పనులన్నీ చేసుకున్నా కానీ పొద్దున్నే లేచి పూజ అయిపోతుంది. ఇప్పుడైతే నేను గృహప్రవేశానికి ఇన్విటేషన్ ఇవ్వడానికైతే మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, మా బాబుకి తీసుకొని. సో ముగ్గు చూసారా, రాత్రి ముగ్గు వేసేసింది, చాలా చక్కగా ఉంది కదా ముగ్గు. మా గృహప్రవేశానికి అందరూ ఇంట్లో వచ్చారు, ఆడావిడిగా ఉందనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.